'కాళిదాస్ 2' అనే సినిమా లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపులో వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదనిపించింది. సినిమాని స్టార్ట్ చేయడం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ చేశారు. కానీ తర్వాత సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవ్వడానికి ఒక 30 నిమిషాల వరకు టైం పట్టింది. అప్పటి వరకు వచ్చే సీన్స్ అయితే చూడడానికి అంత బాగా అనిపించలేదు. ఇంక సినిమాలో మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. ఆ పాయింట్ ఏంటంటే అపార్ట్మెంట్‌లో ఉండే ఒక పాప మిస్ అవుతుంది. దాంతో అక్కడికి పోలీసులొచ్చి అక్కడ ఉండే వాళ్ళని ఇంటరాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంక తర్వాత ఈ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళిందనేది సినిమా. ఇంక సినిమాలో ఈ పాయింట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సినిమా అంతా కూడా అపార్ట్మెంట్ దగ్గరే ఉన్న ఇంటరాగేషన్‌ని మాత్రం కొంచెం బానే చూపించారు. కానీ సినిమా ఇంటర్వల్ దగ్గరికొచ్చేసరికి విలన్ ఎవరో దొరికేసినట్టుంటది. కానీ ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా సీన్సొస్తాయి. ఇంక తర్వాతేమో ఆ పోలీస్ క్యారెక్టర్‌లో ఆ పాయింట్ మీద ఇన్వెస్టిగేషన్ కాకుండా ఇంకో పాయింట్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల సినిమా ఒకే ఫ్లోలో ముందుకెళ్తున్నట్టు కాకుండా కొంచెం పార్ట్స్‌గా ముందుకెళ్తున్నట్టు అనిపించింది. కాకపోతే అక్కడక్కడ రివీల్ అయ్యే కొన్ని విషయాలైతే చూడడానికి బానే అనిపించినియి. ఇంక సినిమా క్లైమాక్స్‌లో అయితే అసలు ఏం జరిగింది అనే విషయం రివీల్ అవుద్ది. అలా రివీల్ అవుతూ వచ్చే సీన్స్ చూడడానికి బానే అనిపించినియి. కాకపోతే అక్కడ జరిగిన క్రైమ్ అయితే కొంచెం కన్విన్సింగ్‌గా లేదనిపించింది. పొరపాటున క్రైమ్ జరిగితే అప్పటికప్పుడు అంత క్రిమినల్‌గా మారిపోతారా అనిపించింది. ఇంక జరిగిన పొరపాటు కూడా కన్వీనియంట్‌గా రాసుకున్నట్టు అనిపించింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా పెర్ఫార్మెన్స్ బానే చేశారు. ఇంక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో కాసేపు జరిగే ఇంటరాగేషను, సెకండ్ హాఫ్‌లో రివీల్ అయ్యే కొన్ని ట్విస్టులు బా అనిపిస్తాయి. కాకపోతే క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే మెయిన్ విషయాన్ని కావాల్సినట్టు కొంచెం కన్వీనియంట్‌గా రాసుకున్నట్టు అనిపించింది. ఇంక సినిమాలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి సినిమాని చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇంక ఇలాంటి సినిమాని చూద్దామనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.